ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మేషరాశి వారు చాలా జాగ్రత్త ఈ 3 రోజులు. ఎందుకంటే కొట్టినటువంటి వ్యక్తులే మీ ముందుకు వచ్చి చేతులు జోడించబోతున్నారు. అయితే అసలు ఆ యొక్క ఇద్దరు వ్యక్తులు ఎవరు? ఎందుకు మీ ముందుకు వచ్చి చేతులు జోడించబోతున్నారు? అయితే ఆ యొక్క ఇద్దరు వ్యక్తుల వల్ల మునుముందు రోజుల్లో మీకు ఎటువంటి ఇబ్బందులు అనేవి కలగబోతున్నాయి? వారి వల్ల ఎటువంటి ప్రమాదం అనేది మీకు పొంచి ఉంది? అసలు ఆ ఇద్దరు వ్యక్తులు మీ యొక్క జీవితంలో ఎటువంటి పాత్రను పోషించబోతున్నారు? ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా మీకు వివరంగా అర్థం అవ్వాలి అంటే మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నాం అన్నది మీకు పూర్తిగా అర్థం అవుతుంది. ఇక అదేవిధంగా మొదటిగా కనుక ఎవరైనా మా ఛానల్ కనుక చూస్తున్నటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి అనగా ఈ జూలై ఆగస్టు నెలల్లో అయితే మీరు మిఠాయిలు పంచిపెట్టినటువంటి శుభవార్తలను కూడా మీరు వినబోతున్నారు అని చెప్పాలి. మొదటిగా మనం ఇక్కడ మేషరాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం చూసినట్లయితే మేషరాశి అనేది రాశిచక్రంలోని మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ యొక్క మేషరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మేషరాశి వారికి అధిపతి కుజుడు. రాశి చక్రంలో ఏవైతే 12 రాశులు ఉంటాయో ఆ యొక్క రాశిలో అన్నిటిలోకెల్లా ఓర్పు సహనము అధికంగా ఉన్నటువంటి రాశుల్లో ఎవరైనా ఉన్నారు అంటే ఈ యొక్క రాశి వారు అని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క రాశి వారికి ఎంతైతే ఓర్పు సహనం అనేది ఉంటుందో అలాగే వీరు అయితే ఎప్పుడైతే వీరి యొక్క ఓర్పును సహనాన్ని కోల్పోతారో ఇటువంటి సమయంలో వీరికి కోపం కూడా ఒక ప్రళయము అనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి ముందుగా చెప్పుకోవాలి అంటే వీరిపైన వీరికే నమ్మకము అనేది అసలు ఉండదు అన్నమాట. అంటే వీరు పక్కవారిని ఏ విధంగా అయితే నమ్ముతారో వీరిని వీరు అసలు నమ్ముకోరు అనే చెప్పాలి. అందువలన ఈ యొక్క రాశి వారు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవడం అనేది కూడా జరుగుతూ వస్తుంది. అలాగే ఈ యొక్క రాశి వారు ఏదైతే సాధించాలి అని అనుకుంటూ ఉన్నారో అటువంటి వాటితో ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఈ సంవత్సరం అంటే ఈ 2025 సంవత్సరం ఈ యొక్క రాశి వారు మీకైతే కొన్ని మంచి రోజులు ఎదురవబోతున్నాయని అసలు మీరు మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలమైనటువంటి కష్టాలను బాధలను ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవడం అనేది జరుగుతూ వచ్చింది. అలాగే జరుగుతూ ఉంది కూడా. అయినప్పటికీ కూడా మీరు మాత్రం ఒక చిన్న చిరునవ్వుతో మీకున్నటువంటి ఓర్పుతో అలా మీకున్నటువంటి సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు. అలాగే ఎన్నో తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఈ యొక్క రాశివారు మీరు అనుకున్నటువంటి విజయాన్ని సాధించుకొని ముందుకు సాగుతూ ఉంటారన్నమాట. మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి శుభవార్తలను మనం చూసినట్లయితే మీరు అయితే ఖచ్చితంగా మిఠాయిల్ని పంచిపెడుతున్నారు, అంత పెద్దటి శుభవార్తలను మీరు వినబోతున్నారు అనేటువంటి విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ యొక్క రాశివారు ముఖ్యంగా చేయవలసినటువంటి 2 పనులు ఉన్నాయి. మీరు ముఖ్యంగా చేయవలసింది దైవాన్ని ఆరాధన చేయడం. అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఆ దైవం యొక్క ఆరాధన వల్ల మీకు అంతా కూడా దైవం యొక్క ఆశీస్సులు మీకు నిత్యము కూడా మీ పైన ఉంటాయి. అంతేకాకుండా ఈ యొక్క రాశిలో పుట్టినటువంటి వారు మీ పైన మీకు నమ్మకం లేకుండా పక్క వారిని అయితే గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. అస్సలు మిమ్మల్ని మీరు నమ్ముకోరు. అయితే ఇక నుండి చేయవలసినటువంటి పని ఏమిటి అంటే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం. ఇక ఎప్పటి నుండి అయితే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలు పెడతారో అప్పటి నుండి మీ యొక్క జీవితంలో మీరు విజయాలను సాధించుకోవడం మీకు అలవర్చుకోగలుగుతారు. అందులో ఎటువంటి సందేహము లేదు. కాబట్టి మీ జీవితంలో విజయాలను సాధించాలి అనుకుంటే మాత్రం ఈ యొక్క రాశివారు దైవారాధనతో పాటు మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలుపెట్టండి. అలాగే ఈ యొక్క రాశివారు చేసినటువంటి మరొక తప్పు ఏమిటి అంటే ఏ పని చేసినా కానీ డౌట్ఫుల్గా చేయడం, మీలో మీరే సందేహాన్ని వ్యక్తపరచుకోవడం. అంటే మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో ఆ యొక్క సందేహాన్ని వ్యక్తపరచుకుంటూ మీ మనసులో వీరిని భయాన్ని పెట్టుకుంటూ ఆ యొక్క పనులు అనేవి మీరు జరుపుతూ ఉంటారు. అలా ఎప్పుడూ కూడా చేయవద్దు. అలా చేయడం వల్ల మాత్రమే మీరు ఎన్నో రకాలమైనటువంటి ఇబ్బందులను అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఇక నుండి దైవాన్ని కూడా నమ్మకంతో మొదలు పెట్టండి, నమ్మడము అనేది. అదేవిధంగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా మొదలు పెట్టుకోండి. అలాగే ఈ యొక్క రాశివారు మీకు సంబంధించినటువంటి విషయాలను ఎవరి దగ్గర కూడా అస్సలు షేర్ చేసుకోకండి. మీ యొక్క తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి. అసలు ఎవరి దగ్గర వేరే వారి దగ్గర అస్సలు చెప్పుకోకండి. ఎందుకు అంటే మీరు చేయబోయేటువంటి విషయాన్ని ముందుగానే వేరే వారికి చెప్పడం
ద్వారా మీకు ఆ పనుల్లో ఆటంకాలు అనేవి ఎదురవుతూ ఉండవచ్చు. కాబట్టి మీ యొక్క పనులు అనేవి పూర్తయ్యే వరకు అటువంటి విషయాలను అసలు ఎవరితోనూ కూడా షేర్ చేసుకోకండి. ఎందుకంటే మీరు మొదలెట్టేటువంటి పనిలో ఆటంకాలు చేయడానికి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారే ప్రయత్నాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఎందుకు అంటే వారు కేవలం మీ యొక్క నాశనాన్ని మాత్రమే కోరుకుంటూ ఉంటున్నారు. కాబట్టి మీరు ఏం చేయబోతున్నారు అనేటువంటి విషయాన్ని ఎవరితోనూ కూడా చెప్పుకోకుండా ఉండడము చాలా అంటే చాలా ఉత్తమం. అంతేకాకుండా ఈ యొక్క రాశి వారికి ఇప్పటి వరకు ఒకలా సాగిపోయింది, కానీ ఇక్కడ నుండి మీ యొక్క జాతకం అనేది పూర్తిగా రూపురేఖలు అనేవి మారిపోబోతున్నాయి. ఈ విషయాన్ని అయితే గట్టిగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క రాశి వారు మాత్రం మిఠాయిలు పంచుకునేటువంటి సమయం అతి దగ్గరలోనే ఉంది అనే చెప్పుకోవచ్చు. అంతటి మంచి మంచి శుభవార్తలను మీరు వినబోతున్నారు. అసలు అవి ఏమిటి అని చూస్తున్నట్లయితే కనుక ఇక నుండి మీరు కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టబోతున్నారు. కొత్త ప్రారంభాలను మొదలు పెట్టడం ద్వారా మీరు విజయాలను సాధించాలి. మీరు ఎటువంటి గమ్యానికి చేరాలి అని అనుకున్నారో, అదేవిధంగా ఎటువంటి విజయాలను మీరు సాధించాలి అని ఇంతవరకు ఎదురు చూస్తూ వచ్చారో, ఇటువంటి వాటి అన్నిటిలో కూడా మీరు అయితే విజయాలను సాధించబోతున్నారు. కాబట్టి నూతనంగా ప్రారంభాలు, అదేవిధంగా కొత్త వస్తువులను కొనుగోలు, ఇటువంటి సంకల్పాలతో ఇటువంటి వాటి కోసం మీరు ఇప్పటి వరకు ఎదురు చూశారు. కాబట్టి ఇటువంటివి అన్నీ కూడా ఇప్పుడు మీకు జరగబోతున్నాయి. అంతేకాకుండా ఈ యొక్క రాశివారు ఎవరైతే ఉన్నారో, మీరు నూతనంగా ప్రారంభాలు అనేవి మొదలుపెట్టిన తరువాత ఇంకా మీ పైన కుళ్ళు కుతంత్రాలతో చెలరేగిపోవడానికి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. అలాగే మిమ్మల్ని ఇంకా ముంచేయడానికి కూడా చాలా ప్రయత్నాలు అనేవి ఉండడం అనేది జరుగుతుంది. కానీ మీరు మాత్రం ఏ మాత్రమూ కూడా పక్కవారి మాటలకు అస్సలు బెదిరిపోకుండా మీ యొక్క పనులు మీరు కర్తవ్యం నిర్వర్తించకుండా పోవడం అనేది చాలా అంటే చాలా ఉత్తమం అనే చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు ఎప్పుడైతే మీ యొక్క పనులను ఎవరికీ చెప్పకుండా మీ పైన మీరు నమ్మకం పెట్టుకొని, అలాగే ఆ యొక్క దైవాన్ని ఆరాధిస్తూ దైవం పైనే భారం పెట్టి మీరు ముందుకు వెళతారో, అప్పుడే తప్పకుండా మీ యొక్క విజయాలు అనేవి మీకు సొంతం అవుతాయి. కాబట్టి మీరు చేయబోయేటువంటి పనిని రాబోయేటువంటి 3 రోజుల్లో అయితే మీ యొక్క నూతన ప్రారంభాలు అనేవి మొదలవబోతున్నాయి. అంటే మీరు ఏదైనా నూతనంగా వాహనాలు కొనుగోలు కానివ్వండి, ఇల్లు కొనుగోలు చేయడం కానివ్వండి, లేదంటే నూతనంగా ఏదైనా వ్యాపారాలు మొదలు పెట్టడం కానివ్వండి, మీరు మొదలు పెట్టడం అనేది జరుగుతుంది. అంటే మీరు ఎక్కువగా ఏదైతే చెయ్యాలి అని అనుకుంటున్నారో వాటిలో మీకు అయితే ఒక మంచి ప్రోత్సాహం అనేది కలుగుతుంది అనే చెప్పాలి. కాబట్టి వీటి వల్ల మీరు అయితే ఎనలేనటువంటి ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధిని అయితే చూడబోతున్నారు. కాబట్టి ఈ యొక్క సమయంలో ఈ యొక్క రాశి వారికి ఏ దిక్కు నుండి అయినా సరే శుభవార్తలు వినేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాకపోతే ఈ యొక్క చిన్న విషయానికి మీరు చేయవలసినటువంటి ఒక చిన్న పరిష్కారం అయితే ఉంటుంది. మీరు అయితే ప్రతి మంగళవారము కూడా ఆంజనేయ స్వామికి గుడికి వెళ్ళి అక్కడ ఒక 5 నిమ్మకాయలు తీసుకొని స్వామివారి దగ్గర పూజ చేయించుకొని ఆ యొక్క 5 నిమ్మకాయలను మీ ఇంటి గుమ్మానికి కట్టుకున్నటువంటి అయితే మీకున్నటువంటి సర్వ దోషాలు అన్నీ కూడా, మీకున్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా మీ నుండి దూరం అవుతుంది. మీకున్నటువంటి దోషాలు అన్నీ కూడా మీ నుండి దూరం అయిపోయి మీరు అనుకున్నటువంటి వాటిలో అయితే విజయాన్ని సాధించుకోగలుగుతారు. అలాగే ఈ యొక్క రాశి వారికి మీ దగ్గరకు ఒక 2 వ్యక్తులు వచ్చి మీ ముందు చేతులు జోడించబోతున్నారు. ఇక మీకు తిరుగు అనేది ఉండదు. ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరైతే అవహేళన చేశారో, ఎవరైతే మీ యొక్క పతనాన్ని కోరుకున్నారో, అదేవిధంగా ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరైతే నలుగురిలో కించపరుచుతూ వచ్చారో, ఇప్పుడు స్వయంగా వారే మీ ముందుకు వచ్చి మీ ముందు కూర్చొని చేతులు జోడించబోతున్నారు. కానీ ఇక్కడే మీరు చాలా అంటే చాలా జాగ్రత్త పడాలి. ఆ 2 మనుషుల నుండి మీరు అయితే చాలా దూరంగా వెళ్ళాలి. అంటే వారిని మీ నుండి అయితే చాలా దూరంగా పెట్టాలి అండి. వారు ఎంత క్షమాపణ అడిగినప్పటికీ, ఎంత చేతులు జోడించినా కూడా వారిని మాత్రం మీ యొక్క లైఫ్లోకి అస్సలు రానివ్వకూడదు అన్నమాట. అలాగే వారికి అయితే ఎటువంటి హెల్ప్ అనేది కూడా అస్సలు చేయకూడదు అన్నమాట. అది చేయకపోవడం అంతా కూడా అది మీ ఇష్టం అండి. ఒకవేళ మీకు చెయ్యాలి అనిపిస్తే మాత్రం డైరెక్ట్గా మాత్రం అస్సలు చేయకండి, ఇండైరెక్ట్గా చేయండి. ఎందుకంటే ఆ యొక్క హెల్ప్ అనేది మనం డైరెక్ట్గా చేస్తే అస్సలు వారు గుర్తుంచుకోలేరు కదా. అయితే ఆ యొక్క 2 వ్యక్తులు ఎవరు, అసలు వారితో మీరు ఎటువంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి, అలాగే మిమ్మల్ని ఎవరైతే ఎక్కువగా నమ్మించి మోసం చేశారో వారిని మీరు ఏ విధంగా గుర్తుపట్టాలి, అలాగే అసలు వారు ఏ విధంగా మీ యొక్క జీవితంలోకి రాబోతున్నారు, ఇక అదేవిధంగా మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి అద్భుతాలు ఏమిటి, మీకు ఏ రంగాల్లో కలుసుబాటు అనేది వస్తుంది, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఇంకా క్లియర్గా మనం ఈ వీడియో ద్వారా ఇంకా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఈ 3 రోజుల తర్వాత మీకు ఎటువంటి మంచి చెడులు జరగబోతున్నాయి, వీరి నుండి ఏ విధంగా మీరు బయటపడాలి, అసలు ఎటువంటి వ్యక్తి ఏ విధమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటాడు, ఇటువంటివి అన్నీ కూడా మీకు పూర్తిగా తెలుస్తుంది. అప్పుడు అటువంటి పరిస్థితుల నుండి మీరు ఏ విధంగా బయటపడాలి, అసలు ఏ విధంగా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి, ఇటువంటివన్నీ తెలుసుకుంటేనే మీరు ఇక్కడ
ఇక్కడ నుండి మిమ్మల్ని మీరుగా మీ యొక్క ప్రాబ్లమ్స్ నుండి బయటపడినటువంటి వారుగా అవుతారు. అయితే ఇప్పటి వరకు ఈ యొక్క రాశి వారిని ఎవరైతే అవహేళన చేస్తూ వచ్చారో మీతో అసలు అయ్యే పని కాదు, ఇక మీరు వేస్ట్, అటువంటి వారు అందరూ కూడా ఇప్పుడు మీ ముందుకు వచ్చి చేతులు జోడించబోతున్నారు. మీరు ఏది చేసినా తప్పు అని ప్రచారం చేసి మిమ్మల్ని ఎవరైతే ఇప్పటి వరకు చెడుగా మీ యొక్క అంతా కూడా మీ యొక్క బంధుమిత్రులు కానీ మీ యొక్క ఊరు కానీ ఎవరైతే చెడుగా ప్రచారం చేస్తూ వచ్చారో, అలాగే మీ యొక్క టాపిక్ తీసుకొని ఇప్పటి వరకు మీరు చెమటలు దేనికి పనికిరారు, ఇప్పటి వరకు మీ గురించి ఎవరైతే చెడుగా ప్రచారం చేశారో అటువంటి వారు అందరూ కూడా ఇప్పుడు మీ ముందుకు వచ్చి చేతులు జోడించబోతున్నారు. మీరు చాలా గ్రేట్ అని, మీ గురించి తప్పుగా మాట్లాడాము అని, మీ యొక్క తప్పు ఏదీ లేకుండా అంతా కూడా మా వల్లే మీకు ఇంత చెడ్డ పేరు వచ్చింది అని వారు అందరూ కూడా నోరు మూసుకునే విధంగా వారికి అయితే ఒక మంచి సమాధానాన్ని మీరు ఇవ్వబోతున్నారు. మీకు మీ యొక్క లైఫ్లో మంచి సమయం అనేది ఆసన్నమైంది. ఇక నుండి ఈ యొక్క రాశి వారి యొక్క జాతకము అనేది పూర్తిగా మారిపోబోతుంది. రాబోయేటువంటి 3 రోజుల్లో అతి పెద్ద గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. మీరు చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్న, మీరు ఇంతవరకు కూడా ఫలితం పొందనటువంటి పనికి ఇప్పుడు మీకు అయితే తప్పకుండా ఫలితము అనేది మీరు అందుకోబోతున్నారు. ఇక ఇక్కడ నుండి అయితే మీరు ప్రతి ఒక్కరి నోరును మూయించబోతున్నారు. అయితే ఈ యొక్క రాశివారు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క సక్సెస్ ని అయితే మీరు ఖచ్చితంగా పొంది తీరుతారు. కాకపోతే మీలో ఉన్నటువంటి లేజినెస్, బద్ధకం ఏదైతే ఉంటుందో అటువంటి వాటిని అన్నిటినీ కూడా మీరు వెంటనే విడిచిపెట్టండి. ఎందుకంటే ఇక ఇక్కడ నుండి అయితే లేజినెస్, బద్ధకము ఏది కూడా మీకు పనిచేయదు. ఎందుకంటే మీ యొక్క గ్రహాలు అనేవి మీకు అనుకూలంగా ఉన్నప్పుడే మీ యొక్క లేజినెస్ ని వదిలికి పెట్టేసి మీ యొక్క పనులు అనేవి సక్రమంగా పూర్తి చేసుకోండి. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా, పనులు అన్నీ కూడా వాటంతటా అవే జరిగిపోతాయి అనుకుంటే మాత్రం అసలు మీరు అనుకోవద్దు. మీరు ఎంతైతే కష్టపడతారో దానికి తగినటువంటి మంచి ప్రతిఫలాన్ని అయితే ఖచ్చితంగా చూడగలుగుతారు. అదేవిధంగా మీ యొక్క కష్టతత్వాన్ని చూసి దేవుడు కూడా మీకు మరింత మేలు చేసే విధంగా గ్రహాల యొక్క అనుకూలత కూడా ఉండడం వల్ల మీకు మంచి అభివృద్ధి అనేది జరుగుతుంది. కాబట్టి మీ యొక్క లేజినెస్ ని అంతా కూడా పక్కన పెట్టేసి మీ యొక్క పనిని మీరు ప్రవర్తించుకుంటూ పోతే చక్కగా మంచి ఆర్థిక అభివృద్ధిని కూడా మీరు పొందుకోగలుగుతారు. అలాగే ఒక 2 వ్యక్తులు అయితే మీకు బాగా క్లోజ్గా ఉంటున్నారు. వారు మీ యొక్క బంధువులు కావచ్చు, లేదంటే మీ యొక్క స్నేహితులు కావచ్చు. వారు అయితే మీరు బాగా నమ్మినటువంటి వారు. ఇదివరకే మీ యొక్క లైఫ్లో వారు ఉన్నారు, కానీ మీకు అవసరం ఉన్నప్పుడు అయితే వారు మీ నుండి దూరంగా వెళ్ళిపోయారు. మీరు గుర్తుంచుకోండి. ఇటువంటి వారు అసలు ఎవరు ఉన్నారో మీ యొక్క జీవితంలో గుర్తు తెచ్చుకోండి. ఈ రోజు మీకు అంతా కూడా మంచిగా ఉంది అని, మీరు ఆర్థిక పరంగా బాగా సెటిల్ అయ్యారు అని, మళ్ళీ మీ వద్దకు రావాలి అని అనుకుంటున్నారు. కానీ అయితే మీరు మాత్రం ఎటువంటి వారితోనూ కనికరం, జాలి అనేది వారిపైన అసలు చూపకండి. వారితో జాగ్రత్తలు వహించండి. ఇటువంటి పరిస్థితుల్లో మీరు మాత్రం వారిని చేరదీశారు అంటే మాత్రం మీ యొక్క నాశనాన్ని మాత్రం మీరు తీసుకొచ్చుకున్న వారు అవుతారు. ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు మీ దగ్గర ఉండడం, లేకుంటే వెళ్ళిపోవడం, ఇటువంటి వారు ఎప్పుడూ కూడా ప్రమాదకరమే. ఇక అటువంటి వారు ఎవరో మీరు గుర్తుంచుకోండి. ఇక రెండొక వ్యక్తి మరొక ఎవరో కాదు, మీ యొక్క రిలేటివ్స్లోనే ఉంటారండి. ఎప్పుడు కూడా మీ ముందు మీతో మంచిగా మాట్లాడుతూ, మీ గురించి మీ ముందుగానే మంచిగా నటిస్తూ, మీ వెనకాల గోతులు అనేవి తీస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ 2 వ్యక్తులు ఎవరు, మీ యొక్క జీవితంలో వీరు ఏ విధంగా ఉండబోతున్నారు, మిమ్మల్ని ఇటువంటి పరిస్థితులకు వారు ఏ విధంగా గురి చేశారు, మిమ్మల్ని ఈ సమయంలో ఏ విధంగా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు, మీరే ఒక్కసారి గమనించుకోండి. మళ్ళీ వారు తిరిగి మీ వద్దకు వస్తారు, కానీ వారిని మాత్రం అసలు మీ దగ్గరకు చేరనివ్వకండి. కాబట్టి ఈ యొక్క రాశివారు మేము చెప్పిన విధంగా జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఆ దేవుని పైన నమ్మకం పెట్టి మీ యొక్క ప్రోత్సాహంతో మీ యొక్క పనులు మీకు మీరుగా కర్తవ్యం అనేది నిర్వర్తించుకోండి. పక్కని వారిని అసలు నమ్మకండి. ఈ విధంగా కనుక మీరు నడుచుకుంటే మాత్రం తద్వారా మీకున్నటువంటి సమస్యలు, బాధలు అన్నీ కూడా తొలగిపోయి మీ యొక్క జీవితం అనేది చాలా సంతోషంగా మారిపోబోతుంది. సో చూశారు కదండి, ఈ యొక్క మేషరాశి వారికి రాబోయేటువంటి 3 రోజులు ఏ విధంగా ఉంటుంది, మీ యొక్క జీవిత పయనం అనేది ఏ విధంగా సాగించాలి, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాము. సో మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.